వెల్కమ్ టు నో ఎవ్రీథింగ్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో నేను వచ్చేసా. అరే ఈడు ఎప్పుడు సినిమాలో చెప్తాడరా బాబు అని మీరు అనుకునే లోపే నేనే వెబ్ సిరీస్ చెప్దామని డిసైడ్ అయ్యా. నెక్స్ట్ మీరు ఏమనుకుంటున్నారో నేను చెప్పేస్తా. ఈడన్నీ కొరియన్లు జిరియన్లే చెప్తాడు, అవి మనకు అర్థం కావు, మళ్ళీ తెలుగులో ఉన్నాయా బ్రో అని కామెంట్లో అడగాలి. అదే కదా నాకు తెలుసు. అందుకే ఈసారి తమిళ్ వెబ్ సిరీస్ చెప్దామని డిసైడ్ అయ్యా. అరే ఇది మళ్ళీ మొదలెట్టరా బాబు అని అనుకోవద్దు, ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్లు తెలుగు డబ్బింగ్లో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మీరు హ్యాపీయే కదా. ఈ వెబ్ సిరీస్లు సస్పెన్సు, థ్రిల్లరు, మిస్టరీలు మిక్సీలో వేసి నూరితే ఎలాగుంటాయో అలా ఉంటాయి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ అస్సలు నష్టమే ఉండదు, పెద్ద కష్టం కూడా ఉండదు. అదే ఒకే ఒక్క హెల్ప్, ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్. ప్లీజ్ దయవు సెంజి పన్నంగా. సారీ తమిళ్లో చూసి అలవాటైపోయి లోపల నుంచి తన్నుకొచ్చేస్తుంది తమిళ్. ఇంకా చాలు అని మీరు అనుకున్న లోపే వీడియోలోకి వెళ్ళిపోదాం. మన లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి విలేజ్. ఈ వెబ్ సిరీస్ అంతా ఒక విలేజ్లో అవుతుంది, అందుకే ఆ పేరు పెట్టారు అనుకుంటా. ఇందులో ఆర్య ఉంటాడు, అల్లు అర్జున్ కాదు, తమిళ్ ఆర్య. ఈ వెబ్ సిరీస్ లో ఫస్ట్ సీన్ చూస్తే చాలు, తర్వాత ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ మొత్తం మీరు చూస్తారు. థ్రిల్లరు, సస్పెన్స్, జాంబీలు ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా నచ్చుతుంది. మరీ ఎంత సూపర్ గా ఉంటుందని చెప్పను కానీ ఓకే, బాగుంటది. మేకింగ్ బాగుంటది, వాళ్ళు వేసుకున్న మేకప్ బాగుంటది, బోర్ కొట్టకుండా కూడా ఉంటది. స్టోరీ అయితే నేనేం చెప్పను, జస్ట్ మీరు ఒకసారి చూడండి అంతే. ప్రైమ్ లో ఉంది. సెకండ్ వచ్చేసి ఇరు ధృవం. ఇది ఒక సైకో థ్రిల్లర్ మూవీ, 2 సీజన్స్ ఉన్నాయి. స్టోరీ ఏంటంటే హీరో ఒక పోలీస్ ఆఫీసర్, వాళ్ళ వైఫ్ అనేది మిస్ అవుతుంది, తను వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఒక సీరియల్ కిల్లర్ కేసు అనేది సాల్వ్ చేయమని హీరోకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ సైకోగాడు విక్టిమ్ వాళ్ళ కళ్ళు, చెవులు, నోరు, ముక్కు అన్ని కోసి చంపేస్తాడు. ఇంకా అక్కడే ఒక పొడుగు పద లాంటి క్లూ కూడా పెట్టి వెళ్తాడు. ఈ ప్యాటర్న్ ని కనిపెట్టి హీరో వాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. తర్వాత ఏమైంది, పట్టుకున్నాడో లేదా తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడండి, అదిరిపోద్ది. సీజన్ 1 చూసిన తర్వాత 2 చూడండి, ఎందుకంటే రెండింటికి చాలా కనెక్షన్ ఉంటుంది. ఇది సోనీ లైవ్ లో ఉంది, చూసేయండి. థర్డ్ వచ్చేసి నవంబర్ స్టోరీ. మన మిల్కీ బ్యూటీ తమన్నా చేసింది ఇది. కొంతమంది దీన్ని చూసే ఉంటారు, అయినా సరే రికమెండ్ చేస్తున్నాను ఇది, ఎందుకంటే చాలా బాగుంటది. ఇందులో మిస్టరీ, థ్రిల్లర్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. స్టోరీ ఏంటంటే తమన్నా వాళ్ళ ఫాదర్ గతము కొంచెంగా మర్చిపోతూ ఉంటాడనమాట. ఇంకా తనకున్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడానికి ఆ ఇల్లు అనేది అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటది. కానీ దీనికి వాళ్ళ నాన్న మాత్రం అస్సలు ఒప్పుకోడు. ఒక సిచ్యువేషన్ లో వాళ్ళ నాన్న ఒకరిని మర్డర్ చేస్తాడు. ఇంకా తమన్నా ఈ మర్డర్ ని కవర్ చేసి తన ఫాదర్ ని కాపాడడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. స్టోరీ అంతా దీని చుట్టూ రివాల్వ్ అవుతుంది. కానీ ఇందులో చాలా లేయర్స్ కూడా ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఆ లాస్ట్ లో ట్విస్ట్ మాత్రం అదిరిపోద్ది. చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దీన్ని చూడండి, హాట్ స్టార్ లో ఉంది. ఫోర్త్ వచ్చేసి సుజల్. కిడ్నాప్, మర్డర్, మిస్టరీ, సస్పెన్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. ఎక్కడ అసలు బోర్ కొట్టదు. అసలు ఆ సస్పెన్స్ ఎండ్ వరకు, క్లైమాక్స్ వరకు ఉంటుంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయము, లాస్ట్ లో రివీల్ అవుతుంది అనమాట. దీని స్టోరీ ఏంటంటే ఐశ్వర్య రాజేష్ వాళ్ళ సిస్టర్ అనేది కిడ్నాప్ అవుతుంది. అదే టైంలో ఒక ఫ్యాక్టరీని తగలబెడతారు. ఈ రెండింటికి కనెక్షన్ ఏంటి, అసలు ఎవరు చేశారని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. తర్వాత స్టోరీ అనేది మెల్లగా రివీల్ అవుతుంటది. ప్రతి ఎపిసోడ్ లాస్ట్ లో ఒక ట్విస్ట్ అనేది ఉంటది, అది చాలా అంటే చాలా బాగుంటది. అంతకు మించి నేను దీని గురించి అసలు ఏమీ చెప్పను. దాదాపుగా ఈ వెబ్ సిరీస్ అనేది 20 లాంగ్వేజెస్ లో డబ్బింగ్ చేశారు. ప్రైమ్ లో ఉంది, ఖచ్చితంగా చూడని వాళ్ళు ఉంటే చాలా బాగుంటది. లాస్ట్ వచ్చేసి వదంతి, ది ఫేబుల్ ఆఫ్ ఫిలానీ. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిన వెబ్ సిరీస్ ఇది. నేను రీసెంట్ గా చూసిన వాటిలో ది బెస్ట్ అనుకోండి. నేను కూడా గెస్ చేయలేదు లాస్ట్ వరకు, అంత బాగుంటది ట్విస్ట్ అనేది. ఇది ఎక్కువ మిస్టరీగా ఉంటుంది అనమాట. దీని స్టోరీ ఏంటంటే విలోని అనే ఒక అమ్మాయిని చంపేస్తారు. తనని ఎవరు చంపారు అనేది స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులో చాలా అంటే చాలా మంది సస్పెక్ట్స్ ఉంటారు. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తూ ఉంటారు. అసలు ఎవరిని నమ్మాలో అర్థం కాదు. ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ లో స్టోరీ ఇంకొకలా ఉంటుంది, చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అసలు కిల్లర్ ఎవరు, అసలు ఎందుకు చంపాడని డౌట్స్ మనకు కూడా రేజ్ అవుతుంటది లాస్ట్ వరకు. అసలు ట్విస్ట్ అది ఉంటుంది, నేను కూడా అసలు గెస్ చేయలేకపోయాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ మాత్రం ఖచ్చితంగా చూడండి, అంత బాగుంటది ఇది. సో ఇవండి నాకు నచ్చిన 5 తమిళ్ వెబ్ సిరీస్ తెలుగు డబ్బింగ్వి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బై.